హాయ్. దేశ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించే ఒక అనూహ్యమైన నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నట్లు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ తన కొత్త పుస్తకంలో వెల్లడించారు. ఎంతో సౌమ్యుడిగా నిశ్శబ్దంగా ఉంటూ నిజాయితీ గల నేత అంతటి మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అసలు 2012 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఏం జరిగింది? ఖురేషీ రాసిన పుస్తకంలో పిఎంఓకు సంబంధించిన ఎలాంటి షాకింగ్ విషయాలున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో మీకోసం. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచే ఒక భావోద్వేగ సందర్భాన్ని మాజీ సిఈసి ఎస్వై ఖురేషీ బయటపెట్టారు. 2012 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఎన్నికల సంఘం భావిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారట. ఈ సంచలన విషయాన్ని ఖురేషీ తన కొత్త పుస్తకం ఇండియా అండ్ ఐ ఏ 100 మెమోరీస్ నాట్ ఏ మెమోయర్ అనే పుస్తకంలో వివరంగా రాశారు. అప్పట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. తన భార్య లూయిస్ ఖుర్షీద్ తరపున ఫరూఖాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ సల్మాన్ ఖుర్షీద్ ముస్లిం రిజర్వేషన్లపై హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింల ఉద్యోగ కోటాను 4.5% నుండి 9% పెంచుతామని ప్రకటించారు. సల్మాన్ ఖుర్షీద్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. మోడల్ కోడ్ ఉల్లంఘించారంటూ భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల కమిషన్ సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ ఆయనను మందలించింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. ఖుర్షీద్ విషయాన్ని ఈసీ అంత సీరియస్గా తీసుకోవడంపై మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎన్నికల సంఘానికి అహంకారం పెరిగిపోతుందంటూ కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ఈ విమర్శల గురించి ఖురేషీ అప్పటి ప్రధానమంత్రి ప్రెస్ సెక్రటరీ హరీష్ ఖారే దృష్టికి తీసుకెళ్లారు. మంత్రుల బాధ్యతారాహిత్య ప్రసంగాల వల్ల రాజకీయ తుఫాను వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హరీష్ ఖారే వెంటనే ఈ సమాచారాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజే సిఈసి ఖురేషీకి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. ప్రధాని తనను కలవాలని కోరుతున్నట్లు ఫోన్లో చెప్పారు. ఆ సాయంత్రం ఖురేషీ ప్రధాని నివాసానికి చేరుకునేసరికి మన్మోహన్ సింగ్ స్వయంగా తలుపు వద్దే వేచి చూస్తూ ఉన్నారు. లోపలికి తీసుకెళ్లిన తర్వాత కనీసం కూర్చోకముందే ప్రధాని ఎంతో వేదనతో మాట్లాడారు. హరీష్ ఖారే చెప్పిన విషయాలు విన్నానని, ఎన్నికల నిబంధనల విషయంలో మీరు అలా భావిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని మన్మోహన్ సింగ్ అన్నారట. ఈ మాటలు విని ఖురేషీ ఒక్కసారిగా షాక్ అయ్యారని, ప్రధాని నోటి నుంచి అలాంటి మాట వస్తుందని ఊహించలేదని ఆయన తన పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అంతటితో ఆగకుండా ఎన్నికల సంఘం ప్రాధాన్యతను వివరించారు. ఎన్నికల కమిషన్ కేవలం దేశ గర్వకారణం మాత్రమే కాదని, మన ప్రజాస్వామ్యానికి అది ఆత్మ లాంటిదని స్పష్టం చేశారు. ఆ ఆత్మను మనం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లని ప్రధాని భావోద్వేగంతో చెప్పారు. ఇష్టానుసారంగా మాట్లాడిన మంత్రులపై మన్మోహన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ గౌరవాన్ని కాపాడేందుకు మన్మోహన్ సింగ్ ఎంతటి నిబద్ధతతో ఉన్నారో ఈ సంఘటన రుజువు చేస్తోందని ఖురేషీ తన పుస్తకం ద్వారా చెప్పుకొచ్చారు. ఈ పుస్తకంలో ఖురేషీ మరో సంచలన విషయాన్ని కూడా వెల్లడించారు. 1990వ దశకంలో ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ పదవిని తాను తిరస్కరించినట్టు చెప్పారు. కేవలం ముస్లిం అనే కారణంతోనే తనకు ఆ పదవిని ఆఫర్ చేశారని ఆయన పేర్కొన్నారు. మతం ఆధారంగా కాకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే తనను గుర్తించాలని ఆ పదవిని వదులుకున్నట్లు వివరించారు. అప్పట్లో పిఎంఓలో ముస్లింల కోసం ఒక ప్రత్యేక కోటా వ్యవస్థ ఉండేదనే విషయాన్ని ఈ సంఘటన ధృవీకరిస్తోందని ఖురేషీ అభిప్రాయపడ్డారు. హోంశాఖ, రక్షణ శాఖ, పిఎంఓ లాంటి కీలక విభాగాల్లో ముస్లిం కావడంతో అదనపు తనిఖీలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో వాటికి దూరంగా ఉన్నట్లు తెలిపారు. మెరిట్కే ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆ పదవి వదులుకున్నట్లు ఖురేషీ స్పష్టం చేశారు.